ఆంధ్రప్రదేశ్లో రైతులకు అందాల్సిన పెట్టుబడి సాయం ఇంకా అందనే లేదు. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మే 1వ తేదీలోగా రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం నిధులు జమ అవుతుండగా ఈసారి మాత్రం ఇంకా నిధులు రాకపోవడంతో శ్రీకాకుళంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం అన్నదాత సుఖీభవ కింద ఇస్తామన్న 20,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారని రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. సమయానికి సహాయం అందకపోవడంతో అప్పులు చేసి వ్యవసాయం చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల సమస్యలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. రైతులకు అందవలసిన పెట్టుబడి సాయం వెంటనే అందించాలని రైతులు కోరుతున్నారు. ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం అన్నదాత సుఖీభావ కింద 20,000 రూపాయలు ఇస్తానన్నదో వెంటనే అందించాలని, లేదా తాము ఆందోళన వ్యక్తం చేస్తామని కూడా రైతు సంఘం నేతలు చెబుతున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, మీ గతంలో ఏ సమయంలో ఈ పెట్టుబడి సాయం అందేది, ఇప్పుడు ఏ సమయంలో అందుతుంది? గత సమయంలో మే నెలలో అందేది. విత్తనాలు కూడా మే నెలలో అందేది. ఇప్పుడు జూన్, ఆల్రెడీ జూలై వచ్చేసింది. విత్తనాలు కూడా అందటం లేదు సరిగ్గా. తర్వాత పెట్టుబడి సాయం అందట్లేదు. అప్పులకి ప్రైవేటు బ్యాంకుల దగ్గర, ప్రైవేటు షావుకారుల దగ్గర కానీ బ్యాంకుల దగ్గర తిరిగేసరికి అక్కడ సకాలంలో అందటం లేదు. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి అది 20,000 రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తానన్నారు. కాబట్టి అది అన్నదాన సుఖీభవంతో సకాలంలో ఆ పెట్టుబడి సాయం ఇస్తే కొంత ఊరట కలుగుతుందని మేము అభిప్రాయపడుతున్నాం. ఇప్పుడు పెట్టుబడి సాయం మీకు సకాలంలో రాలేదు కదా, మీరు పెట్టుబడి కోసం మీరు ఏం చేస్తున్నారు? మరి ఇబ్బందిగా ఉంది. బయట అప్పులకి వెళ్ళినా పలకటం లేదు. విత్తనాలు కూడా కొనుక్కోవడానికి డబ్బులు లేవు. అందుకు సకాలంలో ఇమ్మని మేము వినయపూర్వకంగా ప్రార్థిస్తున్నాం. ఇక్కడ ఇంకొంతమంది ఉన్నారు, చెప్పండి, మీరు ఏం చేస్తున్నారు? మీరు పెట్టుబడి సాయం సమయానికి అందలేదు కదా, దీని పరిస్థితి? పెట్టుబడి సాయం అందడం కాదు, ఇతను మరి ఎవరు ఇతను ఇప్పటికే విత్తనాలు ఇవ్వలేదు. విత్తనాలు ఇవ్వక వర్షాలు వచ్చి విత్తనాలు పోసుకోలేదు. మరి ఇంకెప్పుడు పోస్తాం విత్తనాలు? విత్తనాలు ఎలాగ అయిపోయి పెట్టుబడి సాయం కూడా అలాగే అవుద్ది. మరి గతంలో ఏ సమయంలో అనేది ఇప్పుడు ఏది టైంకి వచ్చేది, మే ఫస్ట్కి వచ్చేసరికి విత్తనాలు వచ్చేవి. అవి విత్తనాలు వెనక మీరు చెప్పండి, గతంలో ఏ సమయంలో అందేది, ఇప్పుడు కొంచెం ఆలస్యం అయింది కదా, ఆలస్యం సమయంలో మీకు పెట్టుబడి సహాయం కోసం ఏం చేస్తునేవాళ్ళు? ఇప్పుడైతే పెట్టుబడి సాయం కింద మరి మేము అప్పులు చేసి పెట్టవలసి వస్తుంది. ఇక్కడ పొలాలు ఇంకా దుక్కులు కూడా అవ్వలేదు. ఇంకా ప్రస్తుతానికి పెట్టుబడి కూడా మరి లేకపోవడం వల్ల అప్పుడు జగన్ ప్రభుత్వం ఉండేటప్పుడు మే 1 కల్లా వచ్చేది. ఇది విత్తనాలు అయినా ఏదైనా పెట్టుబడి సాయం కింద వచ్చేది. ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇప్పటికి ఇవి కూడా రాలేదు. విత్తనాలు కూడా సరిగ్గా రాలేదు, రైతులకు అందలేదు. తర్వాత 20,000 ఇస్తున్నారు, అది కూడా ఇంకా ఎప్పటికి ఇస్తారో తెలియదు. ఇంకా గతంలో సమయానికి పెట్టుబడి సాయం అందేదని, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నదాత సుఖీభావ కింద 20,000 రూపాయలు సమయానికి అందించకపోవడంతో తమ పొలాల్లో దుక్కులు కూడా దున్నించుకోలేకపోతున్నామని, వెంటనే పెట్టుబడి సాయం కింద ఇస్తానన్న డబ్బులు వెంటనే విడుదల చేయాలని కూడా ఇక్కడ ఉన్న రైతులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం.